అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో రేపు భారీ సమావేశం నడుస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారన్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖ గాడి తప్పిందన్నారు. 18,000 కోట్ల రూపాయల బిల్లుల బకాయి పెట్టారన్నారు. ఖరీఫ్ పంట ముగిసినా రాయలసీమ ప్రాజెక్టులో నీరుందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైందన్నారు. ఇక భూగర్భ జలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా గాడి తప్పి 18,000 కోట్ల బిల్లుల బకాయిలు వారసత్వంగా ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్థితిలో మళ్ళీ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ ఒక పక్కన పోలవరం, వెలిగొండ, హంద్రీనివా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర ప్రాధాన్యత ప్రాజెక్టులు, ఇట్లా రిజర్వాయర్లు సైతం. ఎందుకంటే ఈ రోజుకి ఒక ఖరీఫ్ పంట ముగిసినా కూడా ఈరోజు రాయలసీమ పోతే ఇప్పటికీ జలాశయాలు నీటితో కలకల్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మా యొక్క చెరువులన్నీ కూడా కలకల్లాడుతుండే, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఈవేళ మళ్ళీ కలకల్లాడుతూ ఉన్నాయి. ఈవేళ మా భూగర్భ జలాలు సైతం పెరిగినవి అని చెప్పి ఎంతో తృప్తిని మరి అక్కడ రాయలసీమ ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారని అంటే ఈ రకంగా ఈ 18-20 నెలల చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే. ఒక సంవత్సరం వర్షాలు బాగా పడి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వర్షాలు సరిగ్గా లేకపోయినా కూడా కరువు అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా ఉండాలి అని అంటే ఈ ప్రాజెక్టులు, రిజర్వాయరు, కెనాల్సు వీటి ద్వారా మాత్రమే కాకుండా సాగునీటి రంగంలో రైతులకు ప్రాతినిధ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘాలతో వాళ్ళ అధ్యక్షులతో రేపు రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు ద్వారా ఈ యొక్క భూగర్భ జలాలని ఏ రకంగా పెంపించుకోవాలి, ఆ యొక్క వాటర్ సెక్యూరిటీ, వాటర్ పాలసీ వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక నిర్దేశం చేసి ఆ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షుల యొక్క బాధ్యతలను వాళ్ళకి తెలియజెప్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ నీటి సంఘ పరిధిలో, మీ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ సంఘ పరిధిలో, మీ ప్రాజెక్ట్ కమిటీ సంఘ పరిధిలో మీ బాధ్యతలు ఏ రకంగా నిర్వర్తించాలి, దానికి రాష్ట్రం నలువైపుల నుంచి కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్క డబ్ల్యూఏ అధ్యక్షులు, వాటర్ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.